హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రవహించే మూసీ నది చుట్టూ భయం నీడలు కమ్ముకున్నాయి. లయన్ థేమ్స్ నదిలా మారుస్తామన్న సర్కారు మాటలు ఒకవైపు, దశాబ్ద కాలంగా కట్టుకున్న గూడు కూలిపోతుందన్న సామాన్యుడి ఆవేదన మరోవైపు. అసలు మూసీ డెవలప్మెంట్ వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? 50 మీటర్ల బఫర్ జోన్ అంటున్న ప్రభుత్వం కిలోమీటర్ల మేర సర్వేలు ఎందుకు చేస్తోంది? గాంధీ విగ్రహం చుట్టూ జరుగుతున్న వివాదం ఏంటి? హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని మూసీ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. అయితే దీనిని కేవలం నది ప్రక్షాళనగా మాత్రమే కాకుండా ఒక భారీ ఎకనామిక్ కారిడార్గా మార్చాలని ప్లాన్ చేస్తోందట ప్రభుత్వం. కానీ ఈ అభివృద్ధి కలను సాకారం చేసే క్రమంలో వేలాది కుటుంబాల జీవితాలు రోడ్డున పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల కన్నీళ్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీశాయి. 30 ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో కొనుక్కున్న ఇళ్లకు ఇప్పుడు బఫర్ జోన్ నోటీసులు రావడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మేము 5 years నుంచి ఉంటున్నాము, అంటే చాలా మెమరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్కి మేమే ఓటేసి గెలిపించాం కదా, ఇప్పుడు ఆయనని మమ్మల్ని రోడ్డు మీదకి తెస్తున్నారు కదా. మన వల్లే ఆయన సీఎం అయ్యారు, ఆయన మనల్ని రోడ్డు మీదకి తెస్తున్నారు కదా. ఇంకొకసారి ఆయన సీఎం చేస్తారా? అసలు వివాదం ఎక్కడ మొదలైంది? గతంలో మూసీ బఫర్ జోన్ కేవలం 9 మీటర్లు, 2012 జీవో ప్రకారం 30 మీటర్లు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దీనికి 50 మీటర్లు పెంచింది. ఈ గందరగోళం 55 కిలోమీటర్ల మేర ఉన్న వేల ఇళ్లను భయాందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా అధికారుల మధ్య స్పష్టత కరువైంది. ఒకరు 250 ఎకరాలంటే మరొకరు 300 అంటున్నారు. కష్టపడేది గులగొట్టాలంటే మాకు ఎంత బాధ ఉంటుంది. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నాం ఇక్కడ? మేము 20 ఏళ్ళు అవుతుంది. ఈ గొడవలో మరో టాపిక్ ఏంటంటే మూసీ మధ్యలోనే ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని, పర్యాటక ఆకర్షణ కోసం బాపు విగ్రహం పెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కానీ సామాన్యుల ఇళ్లను కూల్చి నా తాత విగ్రహం పెట్టడం గాంధీ సిద్ధాంతాలకే విరుద్ధం అంటూ స్వయాన గాంధీ మనవడు తుషార్ గాంధీ సిటిజన్స్ పల్స్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేశాయి. అంతేకాదు, ప్రభుత్వం ఇక్కడ ఒకటి చెబుతూ లోపల మరో ప్లాన్ చేస్తుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మంత్రి పొంగులేటి బృందం సియోలుకు వెళ్ళొచ్చింది. అక్కడ కిలోమీటర్ల మేర జరిగిన అభివృద్ధిని ఇక్కడ అమలు చేయాలంటే కేవలం 50 మీటర్ల భూసేకరణతో సరిపోతుందా? వరల్డ్ బ్యాంక్ నివేదికల్లో కిలోమీటర్ మేర విస్తరణ అని ఎందుకుంది? ప్రభుత్వం దాస్తున్న నిజమేంటి? ఇక్కడ మరో ప్రశ్న. గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ విద్యార్థుల కోసం ఫాతిమా కాలేజీ విషయంలో మానవత్వంతో స్పందించారు. మరి అదే సామాజిక కోణం మధు రిడ్జ్ అపార్ట్మెంట్లోని వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారిపై ఎందుకు చూపరు? అభివృద్ధి అంటే అద్దాల మేడలు కట్టడం మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వడం కూడా. మూసీ ప్రక్షాళన అవసరమే, కానీ అది సామాన్యుడిని బలి తీసుకునేలా ఉండకూడదు. దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏ సర్వే నంబర్లో ఎంత భూమి తీసుకుంటున్నారు, నష్టపరిహారం ఏంటి అనే దానిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. పారదర్శకత లేని అభివృద్ధి పతనానికి దారితీస్తుంది. ప్రస్తుతం మూసీ ప్రక్షాళన సమస్య చాలా ముదిరింది. మరి ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంటుందా, లేక ప్రజల కోసం వెనక్కి తగ్గుతుందా? చూడాలి. మరి ఈ పరిస్థితిపై మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్లో తెలియజేయండి.